రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై అక్రమంగా కేసులు బుక్ చేసి కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యల్లో ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోగా ఆ సమస్యలు ఉన్నాయని మరీ ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధరలు లేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అన్ని పంటలు కూడా మిర్చి కానివ్వండి, కంది కానివ్వండి, శనగలు కానివ్వండి, అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక, ధాన్యం అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా మిర్చి రైతులైతే ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలు తెచ్చుకొని వాళ్ళని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది దానికి గుంటూరు మిర్చి యార్డుకి పోయినప్పుడు కేవలం ఎలక్షన్ కోడ్ అని నెప్పని చెప్పి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నెక్కమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే రేపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడికి సెక్యూరిటీ కల్పించకుండా ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం ఇది చేసింది అనేదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనిపై జగన్ గారి ప్రాణాలకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఎక్కడికి పోయినా ఆయన ఎక్కడికి ఏమీ పోగొడిన చోటుకు పోలేదు కదా. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని రైతులను పలకరించడానికి పోయాడు. దానికి సెక్యూరిటీ కోపడానికి కారణం ఏంటి? మీరు స్వార్థపూరితంగా ఆయన ప్రాణాలకు హాని కల్పించే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేదే కానీ మేము ఇచ్చేది కాదు. అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే ఇలాగ మేము సభ్యులు తొలగిస్తాం. ఎంతమంది సభ్యులు ఉన్నారని జగన్ గారు వస్తాను. ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదు, ప్రతిపక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి, చట్టసభల్లోకి పోవడానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది. కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికో భయపడో తోకముడిచో కార్యక్రమం కానే కాదు. అట్లాంటి కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కూడా చేసే ఇది లేదు. ఆయన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎదిరించి పోరాటం చేసిన ఆయన. కూటమి ప్రభుత్వం చేస్తుందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండడం కోసం, నాయకులకు భరోసా కల్పించడం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించే కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా న్యాయ పోరాటం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.